అనిపించింది బ్రో? అసలు మామూలు కాదు బ్రో. చిట్టి పాప ఎంబడబడ్డలే కానీ ఇప్పుడు తనుజ పాపే, నువ్వు చిట్టి పాప, ఓన్లీ పొట్టి పాప. అసలు చిట్టి పాప నిన్న మాటలే వస్తలేవు, మూసుకొని నోట్లో పెట్టుకున్నది క్రీము, మామూలు గీయలే. అంటే ఇన్ని రోజులు ఇంత ఇన్నోసెంట్ కనిపించింది, ఒకటేసారి సడన్ గా అలా బీభత్సం చూపించింది, ఏమంటారు? అదే చెప్తారు కదా పెద్దోళ్ళు, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని చెప్పేసి. అక్కడ నాన్నని పోగొట్టుకున్నారు, ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్ని తీసుకొస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను చేయి వేసినప్పుడు ఆ చేతిని తీసేసింది అని చెప్పేసి చెప్పారు, కానీ ఇప్పుడు ఆమెనే ఆ చేతిని తీసి వేసింది చూడండి, అది హైలైట్. ఇంకోటి ఏంటంటే 2 చేతులు కలిపితేనే క్లాప్స్ అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆమె చెప్పింది 2 చేతులు కలపకుండా ఒక్క చేతిలో విజిలేసి చూపిస్తా అని చెప్పేసి విజిల్ కొట్టింది స్వామి. అసలు ఇచ్చి పడేసింది పోబ్రో, మామూలుగా ఇవ్వలే. రమ్య మోక్ష గురించి ఏం చెప్తారు? ఆమె పాయింట్స్ కానీ లేకపోతే నీకు సిల్లీ పాయింట్స్ బ్రో, అసలు పాయింట్స్ బ్రో అవి. అసలు దాన్ని పాయింట్ అంటాడు ఆయన. సరిగ్గా మంచి పాయింట్ అడిగితే మంచిగా పాయింట్ మాట్లాడితే బాగుండేది. మాట్లాడడానికి ఏం మాట్లాడలే, హే 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 అని చెప్పేసి తప్పించుకుంటుంది. అసలు పాయింట్లే లేవు ఆమె దగ్గర. అంటే తనుజ నిజంగా జెన్యూనా నటిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా జెన్యూనే బ్రో. నటించేదేముంది, ఇన్ని రోజులుగా నాన్నతో ఉంటేనేమో నాన్నతో ఉండి నటిస్తుంది అంటున్నారు. ఇప్పుడు సింగిల్ గా ఉంటేనేమో ఇప్పుడు ఆమె అమ్మ అని చెప్పేసి ఆమె వెనకాలైతే ఉందిలే, అదే ఇప్పుడు సింగిల్ గా ఉన్నా కానీ ఇప్పుడు కూడా నటిస్తుంది అంటారు. అంటే ఆమె ఏం చేసినాడంటే నేను ఎంత యాక్టర్ అయితే మాత్రం. ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు? తనుజాని ఇండైరెక్ట్ గా నామినేట్ చేద్దామని యాక్చువల్గా ఏంటంటే ఇక అతనికి ఎందుకో మరి అట్లా అనిపించింది, అతనే నామినేట్ చేయాల్సిందని చెప్పేసి ఇట్లా కొట్టుకున్నాడు పాపం. ఆ టికెట్ అతని దగ్గర ఒకటి ఉంచుకోకుండా కూడా ఇచ్చేసాడు చూడండి. అసలు చాలా అమాయకత్వం అనుకోవాలి ఇమాన్యుయల్. ఒక సైడ్ మంచిగా నటిస్తూ ఇంకో సైడ్ అతనికి పవన్ కళ్యాణ్ వచ్చేసి వేరే వాళ్ళకి నామినేషన్ చేసిండు అనుకోండి, అప్పుడు ఇమాన్యుయల్ అంత రేజ్ అయ్యేటోడు కాదు. ఎందుకంటే తనుజ ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా రేజ్ అయ్యేటోడు కాదు. కానీ ఇమాన్యుయల్ ఎప్పుడు కోపం వచ్చిందంటే తీరా సీదా వచ్చి సంజనా గర్లాని మీదకి వచ్చి ఆ క్రీమ్ రుద్దేసి ఆమెను ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు కదా, అప్పుడు ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే నా దగ్గర నువ్వు టికెట్ తీసుకున్నది ఎందుకు, నువ్వు చేసిన పని ఏమిటి అంటే అంతే బ్రో. 1000కి పైగా బెలూన్స్ ఉన్నాయి, అవన్నీ 1000 కాదు 1000-2000 బెలూన్స్ ఉన్నాయి. అన్ని బెలూన్స్ పళ్ళగొట్టి దాంట్లోంచి ఒక 4 చిట్టీలు 4-5 చిట్టీలు తీసుకొచ్చినప్పుడు ఎంత కష్టపడ్డాడు. ఆ కష్టానికి అతనికి మళ్ళీ అతను అమ్మ అని పిలుచుకునే పర్సన్నే నువ్వు నామినేట్ చేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి. అందుకే మనోడు రేజ్ అయ్యింది అంతే. తనుజాను నామినేట్ చేయడం కోసం కళ్యాణ్తో గొడవ పెట్టుకోవడం కరెక్టే అంటారు? అయితే ఖచ్చితంగా అతని కష్టానికి నువ్వు విలువ లేకుండా చేసావు కదా. అతని కష్టానికి నువ్వు విలువ అంటే నేను నీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నా బ్రో, నీకు రేపిస్తా అని చెప్పేసి అలా రేపు ఇవ్వకుండా నీకు 100కి బదులు 20 రూపాయలు ఇచ్చినా అనుకో, నీ కోపం రాదా? అది కూడా అంతే. ఆమె నామినేట్ చేస్తా అని చెప్పేసి నువ్వు ఆయన దగ్గర టికెట్ తీసుకుని మీరు ఆమె కాకుండా నువ్వు ఈమె మీదకి వస్తే ఆయన కోపం రాదా? ఇమాన్యుయల్ తనుజ గొడవ గురించి ఏం చెప్తారు? ప్లేట్ మార్చారంటొచ్చా? ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయించిండు ఇమాన్యుయల్, ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయించిండు. ఇన్ని రోజులుగా ఇమాన్యుయల్ మీద ఒక మంచి రెస్పెక్ట్ ఉంది, అంటే కామెడీ పర్పస్ మీద కానీ లేకుంటే గేమ్ పర్పస్ మీద కానీ మంచిగా ఆడుతుందని చెప్పేసి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ లో ఎందుకో ఒక అంటే 100% రెస్పెక్ట్ లో ఒక 5% 10% ఇక్కడ వరకు పోగొట్టుకున్నాడేమో. కామెడీ స్కిట్స్ చేసి బాగా రన్ చేస్తారు బిగ్ బాస్ ని, సడన్ గా ఉల్టా అయిపోయి ఎందుకు అట్లా రచ్చ చేయడం? ఏమా ఇమాన్యుల్ అన్నకి ఇంకో వదిన దొరికింది అనుకుంటాం అది రమ్య. అందుకే కదా రమ్య వచ్చాక గొడవలు ఎక్కువయ్యా? రమ్య వచ్చాక గొడవలు ఎక్కువయ్యాయంటే మనుషులు వచ్చినప్పుడు గొడవలు ఎక్కువనే అయితే, మనుషులు తగ్గే కొద్ది బాండింగ్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇక కొన్ని రోజులు అయితే వీళ్ళు కూడా ఇంకా ఉంది రచ్చ ఉంది. 6 వారాలే కదా. మాధురి వల్లే ఇంట్లో ఎక్కువ గొడవలు వచ్చాయి అనుకుంటారు, కానీ రమ్య వల్ల ఎక్కువ అవుతుంది గొడవలు. ఎట్లా చూడొచ్చు? యాక్చువల్గా మాధురి గారి వల్ల గొడవలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన 2-3 రోజులు గొడవలు వచ్చాయి. ఎందుకు మాధురి గారు అప్పుడు సైలెంట్ అయిపోయారు. బిగ్ బాస్ ఏమైనా సందేహం ఇచ్చాడేమో, నువ్వు సైలెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్ లో మాధురి గారి మీద ఎవరికి దివ్య నిఖితకి పాయింట్స్ ఉన్నా కానీ దివ్య నిఖిత వెళ్ళి వేరే వాళ్ళని నామినేట్ చేయడం అసలు కరెక్ట్ కాదేమో. మాధురి గారిని నామినేట్ చేయాల్సిందేమో. కాకపోతే బిగ్ బాస్ ఏం నడిపిస్తున్నాడు మరి? మాధురికి భయపడ్డారు అనుకోవచ్చా నామినేట్ చేయకుండా? ఖచ్చితంగా బ్రో. అంటే ఇన్ని కళ్యాణ్కి పాయింట్స్ ఉన్నాయి, ఆ తర్వాత దివ్యకి పాయింట్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఎవరికి ఇంకా సంజన గారికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంతమందికి అన్ని పాయింట్స్ ఉన్నప్పుడు ఆమె వెళ్ళి మాట్లాడడం కరెక్ట్. వాళ్ళు వెళ్ళి ఎవరో ఒకరు నామినేట్ చేస్తారా అంటే ఎవరు చేయలేదు. రివెంజ్ నామినేషన్లు చేసుకుంటున్నారు కానీ అసలు పాయింట్ ఎవరు రేజ్ చేయడం లేదు. తర్వాత ఆయేషా అమ్మ 2 రోజులు 2 రోజులు వచ్చినప్పుడు ఆయేషా చాలా బాగుంది కదా అని చెప్పేసి చూసిన. ఆ తర్వాత మంచిగా ఆడుతుందిరా బాబు అని చెప్పి 4 రోజులు చూసిన. 5వ రోజు కూడా మేకప్ లేకుండా కూడా బాగానే ఉందిరా బాబు. తీరా 7-8వ రోజుకి వచ్చేసరికి ఈమె ఎందుకు వచ్చిందిరా బాబు అనిపించింది. గట్టిగా మాట్లాడు బ్రో, రీతు కంటే బెటరే అని చెప్పేసి నేను చెప్తున్నాను. కానీ వచ్చినాగానే సిల్లీ నామినేషన్ పాయింట్ అంటే నువ్వు లవ్ ట్రాక్లు నడిపేయడానికే వచ్చావు అంటే నీకు ట్రాక్ లేకపోతే నువ్వు లవ్ లేకపోతే బతకలేవు.
బ్రో లవ్ లేకపోతే బతకలే ఏంది బ్రో అసలు అవి రీజన్సా? మీరు చెప్పండి, రీతు పవన్ లవ్ లేకపోతే ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు హౌస్ లో? డేమన్ పవన్ గానీ ఈ వీక్ లో రీతు వెళ్ళిపోతుంది కదా, ఎన్ని రోజులు ఉంటారంటే ఏంది? ఈ వీక్ లో రీతు వెళ్ళిపోతుంటే పవన్ కోసం త్యాగం చేసి మీరు వెళ్ళిపోతుంది. పాపం పవన్ కి హగ్గులు కరువు అయిపోతాయి. మరి అదే కదా ఐఎస్ఐ చెప్పింది కూడా, మీరు లవ్ లేకపోతే మీరు ఉండరని చెప్పి. లవ్ లేకపోతే ఉండడం కాదు, రీతు సరిగా గేమ్ ప్లే లేదు బ్రో. రీతు సరే నామినేషన్ చేయడం ఓకే,